హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పటికీ ఈజీగా చేసుకునే కారం రైస్ రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నంని పొడి పొడిగా చేసుకొని దానిలోకి 2 స్పూన్ల కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసానండి. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుతున్నాను. ఇది మొత్తం కలిసేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రంగు మారిన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. అదేవిధంగా మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. దీన్ని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్పు కారం వేసుకున్న అన్నంని దీనిలోకి వేసి 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఈజీగా చేసుకునే కారం రైస్ రెసిపీ రెడీ. ఇది నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.